ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నారాయణ చౌపడి, గాంధీనగర్, శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయించి రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, ఐఎన్పిఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటెల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ చేతుల మీదుగా శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేసి వారి సొంతింటి కలను ప్రజాపాలన ప్రభుత్వంలో సాకారం చేశారు. తమ సొంతింటి కలను సాకారం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు లబ్ధిదారులు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలపడంతో, మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను మీ సొంతింటి కలను నెరవేర్చడం బాధ్యతగా భావిస్తానని చెప్పారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన, అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హౌసింగ్ ఎండి గౌతమ్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ చక్రవర్తి, సంబంధిత విభాగాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ సబ్సిడీ వస్తూ ఉంది. ఈ విధంగా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలను మీ అందరి ఆశీర్వాదంతో పడ్డ ఈ ప్రజా పాలన ప్రభుత్వం చేస్తుందనే మాట మొదలుగేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ రసల్పుర ప్రాంతానికి ఈ యొక్క నారాయణ జోపిడి స్థానంలో ఏర్పడ్డ ఈ కాలనీ అందరికీ మార్గదర్శకం కావాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా ప్రభుత్వం గతంలో ఏది కానీ రాజకీయాల లోపల అధికారాలు మారుతూ ఉంటాయి. పన్నుల ప్రాధాన్యత కట్టేటప్పటికి ఎప్పుడు కూడా గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందిలే మాకెందుకు అని ఊరుకునేటువంటి ప్రస్తావన ఈ ప్రజాపాలన ప్రభుత్వం లేదు. అందుకే మధ్యలో ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.